హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే చాలా హెల్దీ, టేస్టీ, అలాగే ఈజీ కూడా పాలకూర చికెన్ చేసుకుందాము. దానికోసం ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుని చక్కగా మూత పెట్టి అయితే మగ్గించుకోండి. అది మగ్గిన తర్వాత అయితే పావు కేజీ చికెన్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని దాన్ని మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా వేపుకొని టేస్ట్కి సరిపడట్టు ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకుని దాన్ని చక్కగా కలుపుకునేది మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడైతే మనం ఒక 200 గ్రామ్స్ పాలకూర అయితే వేసుకుందామండి. పాలకూరలో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఐరన్తో పాటు ఫోలేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ADK విటమిన్స్ కూడా చాలా హై అమౌంట్స్ ఉంటాయన్నమాట. సో మనం డైలీ ఒకేలాగా కాకుండా, రొటీన్గా కాకుండా ఇలాగా మధ్యలో చికెన్లో పాలకూర వేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగా వస్తాయి. అలాగే లెస్ ఇన్ క్యాలరీస్ కూడా. చక్కగా ఆకు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అయితే వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. అంతేనండి, టేస్టీ పాలక్